సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. ఎక్కువగా మనం చూసినప్పుడు మీరు క్లాసెస్ మెడిటేషన్ గురించి కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మళ్ళీ మెడిటేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మేడం? ఈసారి మెడిటేషన్ క్లాసెస్లో మీరు టెక్నిక్స్ని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందంటారా? ఉంటే ఎన్ని డేస్ పాటు ఉంటుంది? ఒకసారి ఆ క్లాస్ గురించి ఇన్ డీటెయిల్గా మేడం. యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ అనేది లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన మైండ్ని పాజిటివ్ వేలో నడిపించుకోవాలి అని మనం అనుకున్నప్పుడు, ఒక సమస్యను ఎదుర్కోవాలి అంటే, సమస్యకి ఎదురెళ్ళాలి అని అంటే మనలో కొంత మార్పు అనేది రావాలి. సో మార్పు అనేది ఆటోమేటిక్గా ఎవరో చెప్తేనో ఏదో చేస్తేనే వచ్చేది. నీ ఇన్నర్ని నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు, నీ ఇన్నర్ థాట్స్ని నువ్వు గమనించుకుంటూ నీలోకి నువ్వు ప్రయాణించినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. సో అంటే మెడిటేషన్ అనేది లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంత టైంని నిన్ను నువ్వు అబ్జర్వేషన్ కోసం పెట్టుకుంటావు. అంటే బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుంటూ, బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ దాంట్లోకి లోపలికి, అంటే నీ ఒక లోపలికి, మరింత లోపలికి నువ్వు ప్రయాణిస్తున్నట్టు అనమాట. సో ఆ ప్రయాణించే మార్గంలోనే మనము ఏవేమి అబ్స్ట్రకల్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రకల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అనేది అంతా కూడా మెడిటేషన్లో నేర్చుకుంటాం. అదే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక మండలం పాటు మెడిటేషన్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయిపోవాలి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే దానికన్నా ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి నాకు కావాల్సినటువంటి ఎనర్జీని పొందగలను. ఓకే, సమస్య ఎప్పుడు ఓవర్కమ్ అవుతుంది నీకు? నువ్వు మారినప్పుడు. నువ్వు దానిని చూసే విధానాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ని చిన్నదా పెద్దదా అని ఐడెంటిఫై చేయగలుగుతావు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ చూసేటటువంటి విధానం బట్టి, కొంతమంది ఏమంటారు, ఆ పర్వాలేదులేండి ఓవర్కమ్ అయిపోవచ్చు అని అంటారు. కొంతమంది అమ్మో ఇది ఓవర్కమ్ అవడం చాలా కష్టము అని అంటారు. అంటే మనిషి యొక్క యాటిట్యూడ్స్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, తనను తను తెలుసుకోవడానికి అనేది ఈ జర్నీ అనేది ఉపయోగపడుతుంది. నేను చెప్పడం ఏంటంటే, ఒక 42 days వేస్తే నాకు ఓవర్కమ్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి, నేను నా పర్సనల్ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేసుకుంటాను అని అంటే, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీని నువ్వు తీసుకుంటావు. సో ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎంత చిన్నగా చూడాలి అనేది నేర్చుకుంటావు. ఆ ప్రాబ్లం కన్నా నువ్వు 100 రెట్లు శక్తివంతమైనటువంటి వ్యక్తివి అనే విషయాన్ని గ్రహించుకోవాలి. సో మన యొక్క ఆలోచన విధానాలని కంట్రోల్ చేసుకుంటూ మన ఆలోచనలు మార్చుకున్నప్పుడు సమస్య చాలా చిన్నగా కనబడుతుంది. అప్పటి వరకు చాలా పెద్దగా ఉంటుంది, మనల్ని ఇరిటేట్ చేస్తుంది అది. సో సమస్యను పక్కన పెట్టి నిన్ను నువ్వు, అసలు నీకు ఆ సమస్య ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటని నిన్ను నువ్వు అబ్జర్వేషన్లో పెట్టుకున్నప్పుడు నీకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఎవ్రీ మండలంలోని కూడా మనము ఏంటంటే మనీ మెడిటేషన్ చేపిస్తూ ఉంటాము. తనను తాను తెలుసుకోవటానికి తనకు తాను సారీ చెప్పుకుంటూ ఉండాలి. మనిషి తనను తను అబ్జర్వేషన్ చేసుకుంటూ ఒక్కొక్కసారి మనల్ని మనమే ద్వేషించుకుంటూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఇలాగా అని చెప్పి ద్వేషిస్తూ ఉంటాం. అలా కాకుండా అలా చేసినందుకు కూడా మనకు మనం సారీ చెప్పుకుంటూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ యూనివర్స్తోని క్లబ్ అవుతూ ఉంటాం. సో అది ఈ మెడిటేషన్ యొక్క మెయిన్ ఇది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకొని నీ సమస్యను నువ్వు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఆ సమస్యను నువ్వు చూసే విధానం ఏంటి, దానిని ఈ విధంగా ఓవర్కమ్ చేస్తే బాగుంటుంది, ఈ సమస్యలోని నాకున్నటువంటి భయాలు ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ థాట్స్ ఏమున్నాయి, అసలు నేను వీటిని ఎలా తీసేయాలి అనేటటువంటి ఒక సోర్స్ అనేది దొరుకుతుంది, ఒక రూట్ అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే 41 daysకి నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుందంటే అది నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 2 daysకే రిజల్ట్ వస్తుంది. ఎందుకు? వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఇమీడియట్గా మార్చుకుని, అంటే నేను మారాలి అని ఖచ్చితంగా ఉండి లేదండి నేను 41 days ధ్యానం చేస్తున్నాను కానీ నా ప్రాబ్లమ్ని నాతో పాటుగా నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే దానికి సొల్యూషన్ దొరకదు. ఒకసారి ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు దానిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో సొల్యూషన్ నీ ఇన్నర్ చైల్డ్ చెప్పేస్తుంది. సో ఆ ఇన్నర్ చైల్డ్ మాట వినాలి అని అంటే నువ్వు కొంత ఓపిక అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఆ సహనంతో చేసినప్పుడు మాత్రమే నీకు అది వర్కౌట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనం చెప్పినట్టుగానే ఎవ్రీ వీక్ ఒక టెక్నిక్స్ క్లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఈసారి 21 September నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 3:50 to
4:40 వరకు క్లాస్ జరుగుతుందండి. ఇది 42 డేస్ కంటిన్యూ అవుతుంది. సో దాంతోపాటుగా ఈసారి ఏంటంటే నేను 23rd ఆఫ్ సెప్టెంబర్ నుంచి ఒక వర్క్షాప్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎన్ని డేస్? ఆన్లైన్ వర్క్షాప్స్. ఈ ఆన్లైన్ వర్క్షాప్స్లో ఏంటంటే 30 డేస్ క్లాసెస్. ఈ 30 డేస్లోని కూడా వాళ్ళు ఒక టెక్నిక్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఈ టెక్నిక్ మీద వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఉపయోగించేటటువంటి పద్ధతి, వాళ్ళు ఎలాంటి రిజల్ట్ తీసుకుంటున్నారు. సో కొలాబరేట్ అవుతాం అనమాట. ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఆ డిస్కషన్లోని న్యూ ఐడియాస్, అంటే అందరూ ఒకే రకంగా మనలాగా ఆలోచించరు, అందరూ ఒకే రకంగానూ ఉండరు. సో దాని గురించి వాళ్ళ ఐడియాస్ని ఎలా మార్చుకోవాలి అంటే, నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాను కదా, ఒక్కసారి వాళ్ళలాగా ఆలోచించి చూద్దాము, వాళ్ళలాగా ఆలోచించడానికి నేనేం మార్చుకోవాలి. కొంతమంది నేను ఇంట్లోంచి రావడానికి భయం అండి నాకు, నేను ఇంట్లో వాళ్ళకి నేను మాల్డ్ అయిపోయి ఉంటాను అని అన్నప్పుడు నీ ప్రాబ్లం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది నేను వదిలిపెట్టేస్తాను. సో ఇలాగా మనమే కొన్ని నిబంధనలు క్రియేట్ చేసేసుకున్నాము. వాటి నుంచి నువ్వు ఓవర్కమ్ అవ్వాలి అని అంటే నీకు అంటూ ఒక ఫేమ్ అనేది ఏర్పరచుకోవాలని అంటే కొంత వర్క్ చేయాలి, కొన్ని థాట్స్ని మార్చుకోవాలి, కొన్ని ఐడియాస్ని నువ్వు డిజైన్ చేసుకోవాలి, నువ్వే శిల్పివయ్యి నిన్ను నువ్వు చెక్కుకోవాలి. అంటే మార్చుకోవడం అనమాట. కంప్లీట్గా నీ యొక్క యాటిట్యూడ్స్, నీ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా నువ్వు మార్చుకోగలిగినప్పుడే దీంట్లోంచి రిజల్ట్ అనేది పొందుతాము. కాబట్టి మెడిటేషన్ చేయండి, టెక్నిక్స్ వాడండి, బట్ యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, నాకు అది వస్తుంది అంటే ఈ వస్తుంది అనే క్రమంలో నువ్వు ఎలా మారుతున్నావు అనేది గమనించుకోవాలి. ఓకే, నాలో ఈ మార్పు వచ్చింది కాబట్టి నేను దాన్ని టేకప్ చేసుకోగలిగాను, నాలో ఈ మార్పు నాకు ఒక గోల్ని రీచ్ అయ్యే విధంగా చేసింది కాబట్టి నేను ఇలాంటి మార్పులు ఎన్నో చేసుకోవాలి అనేటట్టు అబ్జర్వేషన్. ఎవ్రీ సెకండ్ యూ ఆర్ సపోజ్ టు అబ్జర్వ్ అనమాట. సో అబ్జర్వేషన్ అనేది లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో ముందుకు వెళ్ళడం కష్టం. సబ్కాన్షియస్ మైండ్కి నేను ఇచ్చేసానండి, సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఇచ్చావు, కానీ ఏంటంటే నువ్వు ఇచ్చేవు, అది తీసుకుంది, ఈ క్రమంలోనే నీ అబ్జర్వేషన్ ఎంత ఉంది, నీ ఫీలింగ్స్ ఎలా మారుతున్నాయి, నీ ఫీలింగ్స్ని బట్టి అది గమనించడం అనేది జరుగుతుంది. సో సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న ఫుడ్ ఏంటి? ఫీలింగ్స్. సో నీ ఫీలింగ్స్ని నువ్వు ఎలా మార్చుకుంటున్నావు గమనించుకోవాలి కదా అది. సో ప్రతి ఒక్కటి మనం గమనింపు అనేది చాలా ఇంపార్టెంట్, అజంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే, ఎనీథింగ్. నిన్ను నువ్వు మార్చుకుని చూడు, నిన్ను నువ్వు అద్దంలో చూసుకునే విధానం, నిన్ను ఒక రేంజ్లో నువ్వు చూసుకోగలిగినప్పుడే నువ్వు గోల్ని రీచ్ అవుతావు అనమాట. సో అందుకని ఏంటంటే ఈసారి మెడిటేషన్లో కూడా మనీ గురించి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అనేది 51 టైమ్స్ చాంట్ చేయడము, ఎవ్రీ టైం చెప్పినట్టుగానే చక్రాస్ మీద వర్క్ చేయడము కూడా జరుగుతుందండి. అండ్ ఎవ్రీ సండే చక్ర క్లీనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆ చక్రాలు నువ్వు పెట్టుకున్నటువంటి భయాలు, నీ గోల్కి సంబంధించి నువ్వు పెట్టుకున్నటువంటి భయాలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసినట్లయితే రిజల్ట్ చాలా బాగుంటుందండి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఎప్పటి నుంచి? క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. క్లాసెస్ వచ్చేసి 21st నుంచి మెడిటేషన్ అండి, అలాగే 23rd నుంచి టెక్నిక్స్ క్లాస్ వర్క్షాప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్క టెక్నిక్కి 2 days చొప్పున వర్క్షాప్ జరుగుతుంది. అందులో ఏంటంటే నాకన్నా ఎక్కువ వీళ్ళే మాట్లాడతారు అనమాట. ఓకే, వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తున్నారు, చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్స్, ఆ డౌట్స్ని అలాగే పెట్టుకుని బ్లాక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అడగడానికి భయపడి. అవును. సో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి టెక్నిక్ని కూడా వర్కౌట్ చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.